అందరికీ నమస్కారం. పరశురాముడి చరిత్ర విశ్లేషణలో మనమిప్పుడు 3వ భాగానికి వచ్చేశాం. పౌరాణిక కథల్లో అత్యంత ఉత్కంఠభరితమైన, శక్తిమంతమైన ఘట్టాలలో ఇదొకటి. అధికారం, అహంకారం, భయంకరమైన శాపం, ఇంకా ప్రతీకారం, ఇలా ఒక థ్రిల్లర్ని తలపించే ఈ కథలోని కీలకమైన మలుపులను ఇప్పుడు మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. సరే, అసలు కథలోకి వెళ్తే గత భాగంలో జరిగిన తీవ్రమైన పరిణామాల తర్వాత వాతావరణం కాస్త చల్లబడింది. కోపం శాంతించిన తండ్రి జమదగ్ని అనుగ్రహంతో పరశురాముడు మళ్లీ తన తల్లిని, సోదరులందర్నీ బ్రతికించుకున్నాడు. ఇక అంతా ప్రశాంతంగా ముగిసిందని మనం అనుకుంటున్న సమయంలోనే ఈ కథలో అసలైన తుఫాను మొదలు కాబోతోంది. ఆ ప్రశాంత వాతావరణం ఎక్కువ కాలం నిలవలేదు. ఇప్పుడు ఈ కథలోకి అత్యంత శక్తివంతమైన రాజు, 1000 చేతుల వీరుడు ప్రవేశిస్తున్నాడు. అతని పేరే కార్తవీర్యార్జునుడు. ఇతను సామాన్యుడు కాదు సుమా, వీరాధివీరుడు, హైహయ వంశీయుడు మరియు మాహిష్మతీపురాధీశుడు. అంటే మాహిష్మతి సామ్రాజ్యానికి తిరుగులేని రాజు అనమాట. అతన్ని ఎదిరించేవారు ఆ కాలంలో ఎవ్వరూ లేరు. అంటే అతను ఎంతటి బలశాలియో మనం అర్థం చేసుకోవచ్చు. అతని గురించి ఒక అద్భుతమైన విషయమేంటంటే అతనికి ఏకంగా 1000 చేతులున్నాయి. అవును, అక్షరాల 1000. ఒక్కసారి ఊహించుకోండి, ఒక చక్రవర్తికి 1000 చేతులుండటమంటే అతని శారీరక బలం, యుద్ధ నైపుణ్యం ఏ స్థాయిలో ఉండేవో కదా. ఆ అపారమైన బలమే అతని అహంకారానికి, అతని కథను మలుపు తిప్పడానికి కారణమయ్యింది. అపరిమితమైన శక్తి చేతిలో ఉన్నప్పుడు అది వినాశనానికి ఎలా దారితీస్తుందో వశిష్ఠుడి ఆగ్రహం, ఆయన ఇచ్చిన శాపం మనకు స్పష్టంగా చూపిస్తాయి. అసలు ఈ శాపం ఎలా మొదలైందంటే, ఒకసారి అగ్నిదేవుడు వెళ్ళి తనకు ఆహారం కావాలని కార్తవీర్యార్జునుడి అడిగాడు. అహంకారంతో ఉన్న ఆ రాజు అగ్నికి గిరులు, నగరాలు, అరణ్యాలు, గ్రామాలు, కొండల కింది కుగ్రామాలు అన్నీ ఆహారంగా ఇచ్చేశాడు. ఇంకేముంది, అగ్నిదేవుడు అవన్నీ దహిస్తూ వస్తున్నాడు. రాజు ఆ అగ్నికి కాపలాగా ఉన్నాడు. సరిగ్గా అదే సమయంలో వశిష్ఠుడు ఆశ్రమంలో లేని దొరికిన అవకాశంతో ఆయన ఆశ్రమమున్న అరణ్యాన్ని కూడా అగ్ని దహించసాగాడు. అప్పుడే ఊహించని విధంగా అక్కడికి వశిష్ఠుడు వచ్చాడు. తన పవిత్రమైన తపోవనం అలా దారుణంగా కాలిపోవడం చూసి వశిష్ఠుడు రగిలిపోయాడు. కోపంతో ఊగిపోతూ ఆ రాజుకు ఒక భయంకరమైన శాపమిచ్చాడు. ఇతర వనాలతో సమానంగా భావించి నా తపోవనాన్ని దహింపచేశావు. నీ సహస్రబావువులు పరశురాముడి చేత నరకబడుగాక అని శాపించాడు. ఈ ఒక్క వాక్యం అక్షరాల ఆ రాజు అంతానికి పునాడివేసింది. ఈ శాపం ఎలా నెరవేరుతుందో అని ఎదురుచూస్తున్న సమయంలో జమదగ్ని ఆశ్రమంలో జరిగిన ఒక విందు రాబోయే మహాప్రళయానికి నాంది పలికింది. ఆ విందు సమయంలో ఉద్రిక్తత ఎలా పెరిగిందో చూస్తే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఒకనాడు పరశురాముడు ఆశ్రమంలో లేని సమయంలో కార్తవీర్యార్జునుడు అక్కడికి వచ్చాడు. మహర్షి ఎంతో దయతో తన వద్ద ఉన్న కామధేనువు సాయంతో రాజపరివారానికి షడ్రసోపేతంగా అంటే అత్యద్భుతమైన విందు ఏర్పాటు చేశాడు. కాని కృతజ్ఞత చూపించాల్సిన ఆ రాజుకు దురాశ పుట్టింది. ఆ పవిత్రమైన గోవును తనకే ఇచ్చేమని మహర్షిని అడిగాడు. ఆయన కాదనేసరికి ఇక తన బలప్రయోగంతో కార్తవీర్యార్జునుడు ఆ ధేనువును మహిష్మతీపురానికి లాక్కెళ్లాడు. అదే కామధేనువు అపహరణ. వశిష్ఠుడి శాపాన్ని నిజం చేసే దిశగా ఆ రాజు వేసిన ఆఖరి అడుగు ఇదే. తన స్వంత తప్పులతో తన మరణ శాసనాన్ని తనే రాసుకున్నాడో. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయముంది. అదే ఈ 2 విభిన్న మనస్తత్వాల మధ్య ఉన్న ఘర్షణ. ఒకవైపు జమదగ్ని మహర్షి ఎంతో తపోశక్తి ఉన్నప్పటికీ ధర్మాన్ని పాటించి ఇంటికి వచ్చిన అతిథికి గొప్ప విందు ఇచ్చాడు. మరోవైపు కార్తవీర్యార్జునుడు 1000 చేతులున్న మహావీరుడైన కేవలం అహంకారం, దురాశతో కళ్ళు మూసుకుపోయి వినాశనం వైపు అడుగులు వేశాడు. వివేకం లేని అపరిమితమైన అధికారం ఎలా ఆత్మవినాశనానికి దారితీస్తుందో చెప్పడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ మరొకటి లేదు కదా. ఇక్కడే అసలు కథ ఉత్కంఠభరితంగా మారుతుంది. అదే రాబోయే మహాసంగ్రామం. అన్యాయంగా ఆశ్రమంపై జరిగిన దాడి గురించి దాగలేదు. ఆశ్రమానికి తిరిగి వచ్చిన పరశురాముడికి సంగతి తెలిసింది. తన తండ్రిని అవమానించి తమ పవిత్రమైన కామధేనువును దొంగిలించిన విషయం విన్న పరశురాముడి పరిస్థితి ఎలా ఉంటుందో మనం ఇట్టే ఊహించుకోవచ్చు. అతనిలో ప్రతీకార జ్వాల రగులుకుంది. ఇది అక్షరాలా పేలడానికి సిద్ధంగా ఉన్న ఒక టైం బాంబ్ లాంటిది.
అసలు ఆగ్రహోదగ్రుడైన పరశురాముడి తదుపరి అడుగు ఏమిటి? 1000 చేతులున్న ఆ మహావీరుడు, మాహిష్మతీ పురాధీశుడు అయిన కార్తవీర్యార్జునుణ్ణి పరశురాముడు ఎలా ఎదుర్కోబోతున్నాడు? వశిష్ఠుడి శాపం ఎలా నెరవేరబోతోంది? ఈ ఉత్కంఠభరితమైన మహాసంగ్రామం గురించి కథలోని తదుపరి ఘట్టాలైన పార్ట్ 4 కావాలి అంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి విశ్లేషణలో ఆ మహాసంగ్రామం గురించి వివరంగా